హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్స్ ఎనీ కంపెనీ టాప్ లోడ్ కానీ ఫ్రంట్ లోడ్ కానీ ఏ విధంగా లైఫ్ టైం పెంచుకోవాలన్నది ఈ వీడియో పూర్తిగా చూడండి. ముందుగా ఈ ఐఎఫ్బి వాషింగ్ మెషిన్ ఎర్రర్ కోడ్ ఎందుకు చూపిస్తుంది అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వాషింగ్ మెషిన్ ఎర్రర్ కోడ్ ఏం చూపిస్తుందంటే డిపిఈఆర్ అని పడుతుంది. మనకి వాషింగ్ మెషిన్ ఆన్ చేసిన 5 minutes కి ఎర్రర్ అయితే చూపిస్తుంది. అంటే వాషింగ్ మెషిన్ వాటర్ తీసుకోకుండా ఏ మూమెంట్ లేకుండా మనకి డిస్ప్లే అంతా ఆన్ అవుతుంది. కాకపోతే ఎర్రర్ అయితే డిపిఈఆర్ అని చూపిస్తుంది. మనకి డిపిఈఆర్ అంటే మనకి డ్రైన్ మోటార్కి సంబంధించిన ఎర్రర్. అంటే డ్రైన్ మోటార్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, డ్రైన్ మోటార్ కాడ ఏదైనా ఇరుక్కున్నా, అంటే డ్రైన్ హౌస్ ఏదైనా బ్లాక్ అయినా కూడా మనకి ఇటువంటి ఎర్రర్ అయితే చూపిస్తుంది. మనం డ్రైన్ మోటార్ బాగుందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే మనకి స్పిన్ మోడ్లో పెట్టినప్పుడు మనకి డ్రైన్ మోటార్ తిరుగుతూ ఉంది. అంటే ఓపెన్ చేసినప్పుడు డ్రైన్ మోటార్ కాడ ఏమి కూడా ఇరుక్కోలేదు, అంతా బాగుంది. నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి వాషింగ్ మోడ్లో పెట్టిన తర్వాత మనకి వాటర్ అనేది తీసుకోవట్లే. అంటే వాషింగ్ మెషిన్ కాడ ఇన్లెట్ వాల్ ఉంటుంది, వాటర్ తీసుకునే చిన్న కాయిల్ ఉంటుంది. ఆ సాలినాయిడ్ కాయిల్ కాడికి మనకి పవర్ సప్లై రావాలి. పవర్ సప్లై అనేది రావట్లేదంటే మనకి ప్రెజర్ సెన్సార్ అనేది ఉంటుంది. ఆ ప్రెజర్ సెన్సార్ అనేది మనకి బోర్డుకి సిగ్నల్స్ పంపిస్తుంది. అంటే అంతా బాగుంది అనేది సిగ్నల్స్ కమ్యూనికేషన్ చేసినప్పుడు మనకి వాటర్ అనేది లోపల పడతాయి. మనకి ఈ సెన్సార్ ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ఇన్లెట్ సప్లై కాడికి పవర్ సప్లై అనేది పోదు, అందుకని వాటర్ అనేది రాదు. మనకి ప్రెజర్ సెన్సార్ అనేది మార్చడం వల్ల మనకి వాటర్ తీసుకుంటుంది, అంతా బాగుంది. ఇప్పుడైతే ఈ వాషింగ్ మెషిన్ అయితే రన్నింగ్లో అయితే ఉంది. దీని ప్రాబ్లం వచ్చేసి ప్రెజర్ సెన్సార్ అండి. ప్రెజర్ సెన్సార్ మార్చాక అంతా నార్మల్గా అయితే వాషింగ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మీకు కొన్ని ట్రిక్స్ చెప్తాను అన్నాను కదా, ఇప్పుడు చూద్దాం. నేను చెప్పే మాటలు అర్థం చేసుకుంటారా అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మనకి ఎక్కువగా ఫ్రంట్ లోడ్ వాడే వాళ్ళకి ఏంటంటే మనకి వాషింగ్ అయిపోగానే డోర్లు అనేది వేసేస్తూ ఉంటారు. దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. మనకి వాషింగ్ అయిపోగానే డోర్ వేయడం వల్ల మనకి లోపల అనేది బ్యాడ్ స్మెల్ రావడం, అంతేకాకుండా డోర్ స్విచ్చెస్ అనేది ప్రాబ్లం రావడం, లేదంటే ప్రెజర్ సెన్సార్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అవి చాలా రేరుగా ఉంటాయి. మనకి ఎందువల్ల ఇంకోటి మెయిన్ కారణం వచ్చేసి డ్రమ్ వెనకాల స్పైడర్ అనేది ఉంటుంది డ్రమ్ము పట్టుకునే దానికి. అది అల్యూమినియం ఉండడం వల్ల మనకి డోర్ ఎప్పుడు వేయడం వల్ల డ్రైన్ మోటార్ కాడ కొంత వాటర్ అనేటివి ఉంటాయి. దానివల్ల ఏంటంటే మానచర్ ఏర్పడి ఆ డ్రైన్ స్పైడర్ అనేది తుప్పు తిని త్వరగా 10 సంవత్సరాలు వచ్చేది కూడా 4-5 సంవత్సరాలకి రిపేర్ అయితే వస్తూ ఉంటాయండి. నేను ఎన్నిసార్లు చెప్పినా ఎవరు వినట్లేదు. కొంతమంది అయితే డోర్ కొంతసేపు ఓపెన్లో పెట్టి మళ్ళీ డోర్ క్లోజ్ చేసేస్తున్నాం అంటారు. అలా చేయకండి. ఎప్పుడు డోర్ ఓపెన్లోనే పెట్టుకోవాలి. మళ్ళీ మనం రెండోసారి వాషింగ్ వేసేంత టైం వరకు కూడా. వీడియో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే లెంత్ సరిపోవట్లేదు. మీకు పూర్తి వీడియో కావాలంటే కామెంట్లో తెలపండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.